నిన్న అంటే April 22, 2025 జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ప్రాణ విలువ తీసిన ప్రతి ఒక్కరికి అత్యంత బాధాకర విషయంగా మారింది. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో బైసారన్ అనే ఒక పాపులర్ టూరిస్ట్ స్పాట్ అయితే ఉంటుంది. ఈ స్పాట్లో అయితే టెర్రరిస్ట్ అటాక్ నియర్లీ నిన్న ఆఫ్టర్నూన్ 2:50కి అలా జరిగింది. ఈ అటాక్ 2019లో జరిగిన పుల్వామా అటాక్లోనే పబ్లిక్ మీద జరిగిందని క్లియర్ కట్గా అర్థమవుతుంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం కాశ్మీర్లో గత కొన్ని డేస్ నుంచి టూరిస్టులు పెరుగుతూ రావడం జరుగుతుంది. ఇలా పెరగడం నచ్చని పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్లో ఒక గ్రూప్ అయిన లష్కరే తాలిబాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండర్లో ఉండే లోకల్ టెర్రరిస్ట్ గ్రూప్ అయిన రెసిస్టెంట్ ఫ్రంట్ TRF టీంకి చెందిన 4 to 6 మెంబర్స్ లోకల్ పోలీస్ అండ్ ఆర్మీ యూనిఫామ్ వేసుకొని బైసరన్ స్పాట్కి చుట్టూ ఉన్న ఫారెస్ట్ లాంటి ఏరియా నుంచి బయటకు వచ్చి పబ్లిక్ మీద గన్ ఫైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ దాడిలో 28 మంది వరకు చనిపోయారు. అందులో నేపాల్ అండ్ అరబ్ కంట్రీకి చెందిన 2 ఫారినర్స్ ఉన్నారు. మిగిలిన 26 మందిలో 20 years యంగ్ నేవీ ఆఫీసర్, ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో పర్సన్ కూడా ఉన్నారనమాట. సుమారు 20 మంది వరకు అయితే గాయపడ్డారు. వీళ్ళని వెంటనే అక్కడ గుర్రాల మీద నుంచి లోకల్ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. గాయపడిన వాళ్ళు సేఫ్గా ఉన్నారని చెప్పి అక్కడ డాక్టర్లు అయితే డిక్లేర్ చేశారు. అయితే ఈ సంఘటన చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పేదాని ప్రకారం టెర్రరిస్టులు మ్యాక్సిమం మొహం మీద బొట్టు ఉన్న వాళ్ళని మాత్రం టార్గెట్ చేసి చంపారని తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళలో ఒక బిజినెస్ మ్యాన్ తన వైఫ్ కళ్ళ ముందే చంపేస్తే ఆ లేడీ నన్ను కూడా చంపేయని అడిగితే టెర్రరిస్టులు మేము నిన్ను చంపం, నువ్వు వెళ్ళి మోడీకి విషయం చెప్పు అని అన్నారని ఆ లేడీ చెప్తున్నారు. ఇప్పటికీ చాలామంది ఆ అటాక్ షాక్ నుంచి తేలుకోలేదు. కళ్ళ ముందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఈ టెర్రరిస్టులు అయితే చంపేయడం జరిగింది. ఈ పహల్గామ్ అటాక్ ఇంకా కొన్ని డేస్లో స్టార్ట్ అవ్వబోయి అమర్నాథ్ యాత్రని పాయింట్అవుట్ చేసేలా ఉంది. ఎందుకంటే ఫ్యూ డేస్లో మనకి అమర్నాథ్ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. చాలా ఎక్కువ మంది అయితే వెళ్తారు ఈ యాత్రకి. బట్ ఈలోపే ఈ టెర్రరిస్టులకి మన మోడీ గారు ఒక చక్కటి గుణపాఠం నేర్పిస్తారని మన అందరికీ తెలిసిన విషయమే. ఈ అటాక్ గురించి తెలిసిన వెంటనే అమిత్ షా గారు శ్రీనగర్లో ల్యాండ్ అవ్వడం జరిగింది. PM మోడీ గారు కూడా ఆల్రెడీ అక్కడికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పర్యటన చేరుకుంటారు. ఈ అటాక్లో చనిపోయిన ప్రతి ఒక్కరు ఆత్మ సాధించాలని అండ్ మళ్ళీ ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్లు జరగకుండా ఉండాలని కోరుకుందాం. మీ మైండ్లో టెర్రరిస్టులకి ఎలాంటి గుణపడడం చెప్పాలి అని ఉందో కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గైస్.